Hi, this is Sai Praveen. ఇదే మా హోటల్ బృందావనంలో అన్ని ప్లేసెస్కి చాలా బాగుంది. మేము ముందుగా హోటల్ చెక్అవుట్ చేసి మధురకు ఆటో మాట్లాడుకున్నాం. రండి మధుర రైల్వే స్టేషన్కు వెళ్దాం. రామ్ మందిర్. బ్రిడ్జ్ కే నీచే. రైల్వే స్టేషన్కు వెళ్ళి అక్కడ క్లాక్ రూమ్లో ఉన్న మా లగేజ్ను తీసుకుని జనశతాబ్ది ట్రైన్ ఎక్కాం. ఇది హజరత్ నిజాముద్దీన్కు వెళ్తుంది. హజరత్ నిజాముద్దీన్ నుండి మెట్రోలో ఢిల్లీ రైల్వే స్టేషన్కు వెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ నుండే మా నెక్స్ట్ ప్లేస్కి ట్రైన్ ఉంది. A few moments later. అదే అయోధ్య. రండి రాముని అయోధ్యకు వెళ్దాం. టెక్కన్ బయలుదేరిపోతుంది. జర్నీని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా పడుకున్న మాకు ఏదో గోల వినపడింది. వెంటనే లేచి చూస్తే అందరూ మా బోగి నుండి పరుగెడుతున్నారు. మాకు ముందు అర్థం కాలేదు. తరువాత ట్రైన్ని ఆపేశారు. ఈలోపు ట్రైన్లో ఉన్న టెక్నీషియన్స్ వచ్చి చెక్ చేశారు. ఇంతకు ఏమైందంటే మా పక్క బోగీలో అలారం మోగిందంట. ఏదో పొగ రావడం వల్ల ఆ ఫైర్ డిటెక్టర్ మోగింది. దాంతో మంటలు వచ్చాయని భయపడి అందరూ పారిపోతున్నారు. ఒక అరగంట తరువాత వాళ్ళు చెక్ చేసి అంతా బాగుందని చెప్పారు. వెంటనే మా ట్రైన్ మళ్ళా స్టార్ట్ అయింది. అందరి ఫేసెస్ టెన్షన్గా ఉన్నాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మేము ఎప్పుడూ చూడలేదు. ఆ రాత్రి అంతా అలా లైట్గా నిద్ర పట్టింది. మార్నింగ్ 7:30కు మా ట్రైన్ అయోధ్య క్యాంట్కు చేరుకుంది. ఇక్కడ నుండి అయోధ్య ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. చాలా ఆటోస్ ఉంటాయి. నో ప్రాబ్లం. ఒక అరగంట జర్నీ తరువాత అయోధ్య చేరుకున్నాం. అయితే
అయోధ్య రామ మందిరం కొత్తగా కట్టడం వల్ల హోటల్స్ ఏమీ పెద్దగా లేవు. సో మేము అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకున్నాం. రైల్వే స్టేషన్లో క్యాంటీన్లో మేము టిఫిన్ చేసాం. చాలా బాగుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఆ తరువాత మేము బయటకు వెళ్ళి సర్చ్ చేయగా మాకు మంచి ఫ్యామిలీ హోటల్ కనిపించింది. ఇది నిజంగా చాలా బాగుంది. రండి, మాతో మీకు చూపిస్తా. స్టేషన్ నుంచి ఇలా వస్తే స్ట్రైట్గా అడిగది ఇటు. ఇదిలో స్ట్రైట్గా వెళ్ళాలి. దిస్ ఈజ్ అవర్ హోటల్. ఇదే శ్రీ శివధామ్ పేయింగ్ గెస్ట్ హౌస్. అయోధ్య వస్తే తప్పకుండా మీరు ఈ హోటల్ ప్రిఫర్ చేయండి. చాలా దగ్గర అన్ని టెంపుల్స్కు అండ్ రైల్వే స్టేషన్కి. తరువాత వీడియోలో అందరం ఆ సీతారాముణ్ణి, హనుమంతుణ్ణి దర్శించుకుందాం. చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్.